ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. అయితే ఏ విధంగా అంటే శంబరాసురుడు చాలా సంతోషపడ్డాడు. నా మాయ చేత సృజించబడిన ఈ అసురులు ముగ్గురు చేత కూడా నా సైన్యం అంతా కూడా రక్షింపబడుతుంది. నా సైన్యము ఈ ముగ్గురి ద్వారా విజయాన్ని పొందుతుంది అని తలచి ఈ ప్రకారంగా నిశ్చయించుకొని ఆ దైత్యరాజు అయినటువంటి శంబరాసురుడు దాముడు వ్యాలుడు కటులతో కూడినటువంటి దేవతలను వినాశనము చేసేటువంటి తన యొక్క సైన్యాన్ని, అంటే దేవతలు దాగి ఉన్నటువంటి భూతలం మీదకి పంపించాడు. ఎందుకు? యుద్ధం చేయడం కోసం. భీషణమైనటువంటి శబ్దాలను చేస్తూ శస్త్రాలను అస్త్రాలను ధరించిన వారు ఆ రాక్షసులప్పుడు ఈ యొక్క సముద్రాల నుండి, సముద్ర కుంజాల నుండి, అంటే సముద్రం ప్రక్కన ఉన్నటువంటి పొదరిళ్ల నుండి, పర్వత గుహల నుండి కూడా మరి రెక్కలు ధరించినటువంటి పర్వతాలలాగానే బయలుదేరారు. వాని యొక్క చేతులతో కొట్టడం కానీ, సూర్యుని తేజోవిహీనం చేస్తూ భూమి ఆకాశము కూడా వాటి యొక్క అంతరాలము చేత, అంతరాలాల యందు కూడా ఈ దామ వ్యాల కటులచే వృద్ధి చేయబడినటువంటి ఆ యొక్క దానవ సైన్యం అంతా నిండిపోయింది. అప్పుడు ఆ నికుంజాల నుండి, పొదరెళ్ళ నుండి వచ్చినటువంటి పర్వత కందరాల నుండి, ఆ పర్వతాల నుండి వచ్చినటువంటి సుమేరు పర్వతం నుండి వచ్చిన ప్రళయ సంక్షోభం లాగానే భయంకరమైనటువంటి దేవతా సమూహం అంతా కూడా యుద్ధం చేయడానికి బయలుదేరింది. దేవాసుర పతాకిన్యోస్తద్యుద్ధమ భవత్తయో అకాళోల్బణక్ర కల్పాంత భీషణం భువనాంతరే. అప్పుడు దేవతలకు రాక్షసులకు కూడా వారి యొక్క సైన్యాల యొక్క సంగ్రామం ఏ విధంగా అంటే ఆ భువనాంతరాలంలో మొత్తంలో కూడా దుస్సహంగా భరించలేనటువంటి ప్రళయంలాగానే మిగుల భయంకరంగా కొనసాగింది. ఏ విధంగా సురాసురుల యొక్క యుద్ధము ఆ భువనాంతరాలలో భరించలేనటువంటి ప్రళయంలాగా భయంకరంగా కొనసాగింది. ఆ తర్వాత కుండలం యొక్క ప్రకాశితము చేత, అంటే మిక్కిలి శోభను కలిగిస్తూ ఉన్నటువంటి శిరాలు మొండాల నుండి వేరైపోతూ ఉన్నాయి. వేరైపోయి ప్రళయకాలంలో విసిరివేయబడినటువంటి ప్రకాశవంతులైనటువంటి సూర్యచంద్రులాగానే కనబడుతూ కింద పడిపోతూ ఉన్నవి. వీరుల యొక్క సింహనాదాల చేత శబ్దించినటువంటి పర్వతాలు ప్రళయకాలంలో వాయువేగము చేత పరిభ్రమించేటట్లుగా చేస్తూ ఉన్నాయి. అంతేకాదు పర్వతశిలల వంటి దృఢమైన శస్త్రాలను అస్త్రాలను అనే వాటి యొక్క దెబ్బల చేత విరిగిపడిన ఈ యొక్క భీతిల్లినటువంటి సింహగణాలు కలిగినటువంటి హిమాలయము మొదలైన పర్వతాల తీరాలైనటువంటి శబ్దమంతా కూడా తటాలను కూడా చిన్నాభిన్నం చేస్తూ ఉంది. ప్రళయకాలంలో ఇరిగిపడిన నక్షత్రాల్లాగానే ఈ యొక్క శస్త్రాలు అస్త్రాల యొక్క పరస్పరం ఒకదానితో ఒకటి కొట్టుకున్నటువంటి శబ్దము చేత బయటకు వచ్చిన అగ్ని కణాలు సంచరిస్తూ ఉన్నాయి. అంతేకాదు ప్రళయకాలోత్పాతమైనటువంటి భూతాలు తాళవృక్షాలలాగానే ఎత్తైన బేతాళురు అంటే పిశాచాలు విసరబడినటువంటి రక్తమాంసాల చేత నిండిపోయి మహాసముద్రం యొక్క తీరవాసులు విలాసం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఆ ప్రవహిస్తున్నటువంటి ఆ యుద్ధంలో ఒకరిని ఒకరు తెగ నరుక్కుంటూ ఉన్నప్పుడు అప్పుడు రక్తధారల చేత ధూళంతా నశించిపోయి అక్కడ ఆకాశములో ఆ ఖాళీలో ఏమున్నది అంటే వారు ఏ శస్త్రములు అస్త్రముల చేత తగిలేటువంటి దెబ్బల ద్వారా అక్కడ ఉన్నటువంటి ముకుట కండలాలన్నీ కూడా అగ్రభాగాలన్నీ సూర్యునిలాగానే శోభిస్తూ ఉన్నవి. సూర్యునిలాగానే విశాల
కాలం కలిగిన వారు, కల్పవృక్షాన్ని ధరించిన వారు, తమ యొక్క దెబ్బల చేత పెద్ద పెద్ద పర్వతాలను కూడా చూర్ణం చేస్తున్నవారు అయిన రాక్షసుల చేత దిక్కులన్నీ కూడా నిండిపోయి ఉన్నవి. దేదీప్యమానమైన ఖడ్గాల యొక్క ప్రకాశము చేత ఇసిరినప్పుడు వెడలినటువంటి గాలి చేత తీవ్రమైన వేగముతోటి పడిన ఆ భిత్తి సమూహాలు, గోడల యొక్క సమూహాలు లాగానే పర్వతాలు ప్రళయాగ్ని యందు పడినట్లుగా చూర్ణమైపోతూ ఉన్నవి. ఆ అశ్వమేధ యాగము చేత వృద్ధి నొందినట్లుగా కనబడుతూ ఉన్న దేవతా సమూహమంతా వాయువు గనక మేఘాలను సమీపించినట్లుగానే, అంటే భగ్నమైనటువంటి అస్త్రాలు కలిగినటువంటి అసురులను సమీపానికి వచ్చారు వాళ్ళు. అట్లా వచ్చినటువంటి దేవతలు దానవుల మీద ఆక్రమణలను సలిపారు. అప్పుడు ఎలా ఉన్నదంటే, ముసలి ఎలుకను గనక పిల్లి పట్టుకున్నట్లుగానే వాళ్ళను పట్టుకున్నారు. అలాగే అసురులను వృక్షాలపై ఎక్కినటువంటి మదించిన జీవులకు బల్లోకము పట్టుకున్నట్లుగానే దేవతలను ఆ రాక్షసులు పట్టుకున్నారు. భుజములు అనే వృక్షాలపై అస్త్రాలు అనే పుష్పాలు, శస్త్రములు అనే పల చిగుళ్ళు కలిగిన వికసితమైనటువంటి పూలతో విరియబూసినటువంటి తోటలాగానే చంచల వృక్షములలాగా కనబడేటువంటి ఆ అసురుడు ఇద్దరు దేవతలు రాక్షసులు ఆ విధంగా కనబడుతూ ఉన్నారు ఒకరినొకరు పట్టుకొని. సుమేరు పర్వతాల వనాలయందు గాలి గనక పుష్ప సమూహం చేత నిండిపోయినట్లుగానే, నిండిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది, పూల వాసనే వస్తుంది. అలాగే వారి ఇరువురు కూడా, అంటే దేవదానవులు ఇరువురు కూడా పరస్పరం శస్త్ర సమూహాల చేత దశ దిక్కుల్లో కూడా నిండి ఉన్నారు. అంటే ఎలా ఉన్నారు వాళ్ళు అంటే, ఉదుంబర ఫలమందు అంటే మేడి పండు నందు ఉన్నటువంటి దోమల యొక్క సమూహం లాగానే ఈ భూమి ఆకాశాల అంతరాళమున చేరి ఉన్నటువంటి ఈ దేవతలు దానవుల యొక్క సంగ్రామం ఏ విధంగా మిగుల భయంకరంగా ఉన్నది. ఆ తర్వాత తాటి చెట్లలాగా ఎత్తైన లోకపాలుర గజవ సమూహాల నుండి ప్రళయకాల గర్జనలాగానే భయంకరమైనటువంటి ఆ యుద్ధనాదాలు వినబడుతూ ఉన్నవి, బయటకు వస్తూ ఉన్నవి. ఆ తర్వాత మిగుల ఘనమైనటువంటి ఆ యొక్క సమరనాదము, ఆ యుద్ధమునందు వెలువడేటువంటి ఆ శబ్దము ఒక చోట ఆకాశమున, అంటే ఆ ఖాళీలో పృథ్వీ భాగమును నిర్మించినట్లుగానే, మరి ఒక చోట పిడికిలతో గ్రహింపడానికి యోగ్యమైనట్లుగా, ఇంకొక చోట జలభారము చేత, అంటే పూర్తి జలముతో నిండినటువంటి గంభీర రూపము దాల్చిన మేఘములాగా కూడా కనబడుతూ ఉన్నది. రథాలు పడిపోతూ ఉన్నాయి, పర్వతాలపై పడి చూర్ణం చేసినట్లుగా, శస్త్రాలతో గానం చేసినట్లుగా అన్నట్టులాగానే ఆ తాళలయాలు కూడా అనుసరిస్తూ ఉన్నాయి. విధీర్ణమైనటువంటి హృదయాల యొక్క ధైర్యం కోల్పోయిన వారి యొక్క కర్కశ వాదముతో కూడుకొని గుర్గురమనేటువంటి శబ్దం ఉత్పన్నమవుతుంది అక్కడ. అది ప్రళయానికి హేతుభూతములైనటువంటి అగ్ని, వాయువు మొదలైన వాటితో నిండిపోయి బ్రాహ్మీ దివ సంతానం, అంటే తెల్లవారుజాము నుండి రాత్రి అంత వరకు కూడా ప్రసిద్ధమైన ప్రళయనాదం కంటే మిగులా కూడా అతిశయించినదే, ఇంకా ఎక్కువై అదనంగా ఉండి ఈ 12 మంది సూర్యులు కలిగితే ఎటువంటి ద్రవీభూతమైనటువంటి బంగారు పర్వతం యొక్క శబ్దములాగానే తోస్తూ ఉన్నది. అంతేకాదు, అది బ్రహ్మాండ సంఘటనముగాంచి అక్కడ నుండి వినిర్గతులైనటువంటి స్వస్థానము నుండి చలింపబడినట్లు ప్రాణుల చేత పీడింపబడే ఈ యొక్క జీవులకు ఆశ్రయభూతమైనటువంటి విశాల జల ప్రవాహం యొక్క ధ్వనిలాగానే వినపడుతోంది. అక్కడ చలిస్తూ ఉన్న పక్షాలు కలిగిన, అంటే రెక్కలు కలిగిన పర్వతాల నుండి వాయువు చేయగలిగేటువంటి ధ్వని ఉత్పన్నమవుతూ ఉంది. కర్ణ కటువుగా వినడానికి సఖ్యముగానటువంటి వాయువు యొక్క భయంకరమైన శబ్దము చేత పర్వత కందరాలన్నీ పటాపంచలమైపోతూ ఉన్నాయి. అంతేకాదు, అమృతం కోసం సాగరం గనక మధించేటప్పుడు కలిగిన ధ్వనిలాగానే అమృతము ఉత్పన్నమైనప్పుడు దాని అందలి ప్రీతిచే దేవతలు రాక్షసులు కూడా సంతోషముతో ఉత్కర్ష చేత ఆ యొక్క భుజాస్పాలనము నచ్చేటువంటి ఏ శబ్దమైతే ఉన్నదో అది ఈ యొక్క 7 ద్వీపాల యందు కూడా, సప్త ద్వీపాల యందు ప్రాణులందరినీ ఎందు కూడా వ్యాపించింది.
దానికి అనురూపంగా ఉన్నది అయినటువంటి ఆ సమరనాదమప్పుడు ఉత్పన్నమవుతుంది. అయితే కోపితులైనటువంటి ఇరుపక్షాల సైన్యము, దేవతల దైత్యుల యొక్క సైన్యము ఇరువురు కూడా భయంకరమైన యుద్ధం వారి ఇరువురు మధ్య సంఘటిల్లింది. ఆ యుద్ధమునందు దానవులు అధిగమించి ఉన్నారు. నగరాలు, గ్రామాలు, పర్వతాలలో ఉన్నటువంటి మనుషులు వీరి యుద్ధానికి భయపడుతూ ఉన్నారు, బాధింపబడుతూ ఉన్నారు. తేజోయుక్తమైన శస్త్రాల చేత చిన్న భిన్నాలవుతున్నాయి. దానవులు అనేకుల యొక్క శరీరాలు, దేవతల యొక్క శరీరాలు కూడా పూర్తిగా చిన్న భిన్నమవుతున్నాయి. పరస్పరం కూడా ఒకరినొకరు కొట్టుకోవడం చేత ఆ యొక్క శస్త్రాదుల వలన ఉత్పన్నమైన ధూళి చేత ఆకాశమంతా నిండిపోతుంది. బుసుండి సమూహం యొక్క కాకు గుంపులు చేసేటువంటి శబ్దం చేత ఆ మేరు పర్వత శిఖరం అంతా విరిగిపోతుందా అన్నట్లున్నది. వాయువేగం కలిగినటువంటి బాణాల చేత దేవతలు, దానవులు ముఖ కమలాలు ఒక్కొక్క తలకాయలు తెంపబడిపోతూ ఉన్నాయి. అంతేకాదు చక్రరూపమైనటువంటి ఆవర్తనమున, అంటే చక్రములాగా ఉండేటువంటి సుడిగుండమున దేవతలు, దానవులను అయితే పెక్కు శుష్క తృణాలు, అంటే ఆవర్తనములో సుడిగుండంలో అనేక ఎండుగడ్డి గడ్డి మొత్తం దాని లోపలికి వెళ్ళిపోయినట్లుగానే ఈ దేవదానవులు కూడా యుద్ధంలో పరిభ్రమిస్తూ ఉన్నారు. ఈ సేన యొక్క దెబ్బల చేత తరంగ సముదాయము చే ఆకాశమంతా పరివేష్టితమే అవుతూ ఉన్నది. అంతేకాదు శాస్త్రములు, అంటే ఆయుధాల యొక్క ఉగ్రము యొక్క వాయువు చేత సమ్మర్దించబడి మరి దీని యొక్క రాపిడికి, ఊపుకి కూడా విమానాలలో తిరిగేటువంటి దేవతలు కూడా దాని యొక్క ఘర్షణకి, ఆ సమ్మర్దనకి కూడా తట్టుకోలేక క్రింద పడిపోతూ ఉన్నారు. వరుణాది మొదలైనటువంటి అస్త్రాల చేత ఉత్పన్నమైన సముద్ర జల ప్రవాహాల చేత ఆకాశంలో ఉన్నటువంటి ఆ అమరావతి అనే నగరాల లాంటివి కూడా కొట్టుకుని పోతూ ఉన్నాయి. ఈ పర్వతాల ప్రక్కల ఉన్నటువంటి ఉద్ధతులైన వీరు మరి ఆ ఉద్ధతులైనటువంటి వీరుల యొక్క శబ్దాల చేత బ్రహ్మాండ మండపం అంతా చలిసిపోతుంది అని చెబుతూ, దైత్యుల యొక్క, ఆ రాక్షసుల యొక్క పాదాల తాకిడి చేత ఇంద్రాదుల నగరాలన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి. స్త్రీల యొక్క హలహలారవముల చేత స్త్రీలు హలహలా అని బాధపడుతూ ఉన్నారు. ఆ శబ్దముతో నిండిపోయినటువంటి మందరాలు కంకణయుక్తాలుగానే అవుతూ ఉన్నవి. ఆ చోటంతా కూడా దోపిడీ చేయబడుతున్నదా అనిపిస్తుంది. దానవ సైన్యము చేత చలింపజేయబడుతుంది. మధోన్మత్తులైనటువంటి జనులు ఆస్త్ర సమూహం అనేటువంటి జలముతో కూడుకొని ఉన్నారు. రక్తంలో వారి యొక్క శరీరాలు తడిసిపోయి ఉన్నవి. వారి యొక్క భయంకరమైన నాదాల చేత జనులు వారిని చూచి, రక్త శరీరాలతో ఉన్న వారిని చూచి పారిపోతూ ఉన్నారు. ప్రాణహరణార్థము ఒకప్పుడు ఇంద్రాది నాయకులు కమలమునందు భ్రమరంలాగానే గుప్తముగా ఉంటున్నారు. ఏ విధంగా వాళ్ళు ప్రాణాలు పోతాయేమో అనే భయంతో కమలమునందు మరి తుమ్మెద ఎలా అణచబడి ఉంటుందో అలాగే దక్కుంటూ ఉన్నారు. తర్వాత మళ్ళీ యుద్ధం కోసం వ్యక్తమవుతూ ఉన్నారు. ఏ విధంగా అంటే యమరాజుతో కూడి ఉన్నటువంటి, అంటే ఆ యొక్క యముడు చేత కూడి ఉన్నటువంటి సూర్యుడు, అసురుడు, దేవతలు, దానవులు, ఈ సైన్య సమూహాల చేత యుద్ధ భూమి అంతా వ్యాప్తమై ఉన్నది. రెక్కలు కలిగిన పర్వతాల వంటి దానవుల యొక్క, అంటే వారి యొక్క నడకల చేత, అటు ఇటు నడవడం చేత జనులంతా కొంతమంది హతులవుతున్నారు. వారి కాళ్ళ కింద పడి చచ్చిపోతున్నారు. చచ్చాను చచ్చాను అనే శబ్దాల చేత నిండిపోయి ఉంటుంది ఆ ప్రదేశం అంతా. అయితే ఈ శస్త్రాల యొక్క, ఆయుధాల యొక్క అగ్రభాగాల చేత శరీర భాగాలు ఖండించబడి రక్త ప్రవాహాలు సెలయేళ్ళై భూమి, సముద్రము, పర్వతము మొత్తం కూడా రక్తవర్ణంగానే నిండిపోతూ ఉన్నది. అక్కడ మేరువు మొదలైనటువంటి పర్వతాలు నశించిపోయినా రాజ్య నగర అరణ్య వాణాల చేత భయంకరములైపోయి అసంఖ్యాకములైన ఆసుర గజాలు, అశ్వాలు, మృగాలు, మృతజీవుల దేహాలను ధరిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఎత్తైన తాటి చెట్లులాగానే అతి దీర్ఘమైన బాణాలతో కూడిన గజ సమూహం శోభిస్తూ ఉంది. ఇంకా ఆ పిడికిలి దెబ్బల చేత నలిగినటువంటి స్కంద భాగాలు కలిగిన
మదించిన ఐరావతాలు పరిగెడుతూ ఉన్నాయి. ఇలాగా ప్రళయకాల మేఘాల చేత కలిగిన వృష్టిధారల చేత పర్వతాలు కూడా విదీర్ణాలే అవుతూ ఉన్నాయి, అంటే నుగ్గు నుగ్గైపోతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి వజ్రపాతము చేత చూర్ణమైన మలయము మొదలైనటువంటి పర్వతాలన్నీ ఎగిరిపోతూ ఉన్నాయి. ఈ విధంగా కుపితమైన, అంటే కోపంతో రాజుకున్నటువంటి అగ్ని యొక్క జ్వాజ్వల్యమానమైనటువంటి జ్వాలా సమూహము చేత దానవులు దగ్ధమైపోతూ ఉన్నారు. అయితే అంజలి ఎందు గైకొని తేపడినటువంటి సముద్రము చేత అగ్ని శమింపి చేయబడుచూ ఉన్నది. ఈ విధంగా ప్రచండమైనటువంటి ఆ రాక్షసుల సమూహము చేత విసరబడిన రాళ్లచే జ్వలిస్తూ అగ్ని కూడా శిలామయమై శమించిపోతుంది. ఇది ఇలా రాక్షసుల యొక్క పరాక్రమం ఎలా ఉంది అని చెబుతూ, అంతేకాదు వన సమూహమునందు ఇంధనముల చేత అతిశయిల్లిన, అంటే వన సమూహంలో ఆ చెట్ల మధ్యలో ఇంధనము అంటే కాల్చడానికి అవకాశం ఇచ్చేటువంటిదే ఇంధనము. అప్పుడు దానిని కాల్చడానికి అగ్నిజ్వాల దాని వెంటబడినట్లుగానే పర్వతాలు ఉన్నటువంటి ఈ కరిగి జలంలాగానే ప్రవహిస్తూ ఉన్నది. ఇది దేవ పరాక్రమం అని చెబుతూ, అంతేకాదు ఈ యొక్క ఆయుధ ప్రభావం చేత ఉత్పన్నమైనది, నివారించడానికి కూడా సాధ్యము కానిది అయిన ఈ అంధకారము చేయప్పుడు ఏ విధంగా ఉన్నది అంటే ప్రళయం వచ్చినటువంటి రాత్రి అన్నట్లుగా ఉంది. ఆ మాయారచితమైనటువంటి సూర్యుల ప్రకాశము చేత వ్యాపించబడిన అంధకారము అనే వస్త్రము ఎర్ర అంటే పసుపచ్చని వర్ణంగా కనబడుతూ ఉన్నది. మాయచేత సృజించినటువంటి అగ్ని వృష్టి, మాయచేత ప్రేరితమైన మేఘవృష్టి పూర్ణంగా గ్రసించి వేసింది. ఈ సీతార్క శబ్దం చేస్తూ అగ్నిని క్రొక్కుచున్న శస్త్రముల సంఘటన చేత అగ్నివృష్టి సంభవిస్తూ ఉన్నది. ఈ వజ్రవృష్టి రూపమైనటువంటి అస్త్రాల చేత పర్వత వృష్టి రూపమైనటువంటి అస్త్రాలు ఎగురగొట్టబడుచూ ఉన్నవి. ఆ చోటంతా కూడా నిద్ర జాగ్రత్త అవస్థలు ఉత్పన్నమైనటువంటి అస్త్రాల యొక్క యుద్ధము చేత పరిపూర్ణమై నిండి శత్రువుల యొక్క పరాజయమునకి ఆశ్రయస్థానమై ఉన్నది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ, అంటే క్రకచ వృక్షాశ్రములట ప్రవహిస్తూ ఉన్నవి, అంటే రంపపు వృక్షాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇంకా ప్రదేశము జలాగ్నులు అనే అభావమును వ్యామోహము చేత అంధకారము చేత నిండబడి బ్రహ్మాస్త్ర యుద్ధము చే భయంకరముగా ఉన్నది. ఇక్కడ ప్రకాశము కానీ అంధకారము కానీ రెండు కూడా ఒకదానితో ఒకటి ఉత్సాహంగా వెలుగుతూ, ఒకసారి ప్రకాశము ఒకసారి చీకటి ఈ విధంగా ఉన్నవి. ఈ విధంగా ఆసుర పైశాచికాది అస్త్రాల చేత ముద్గర అనే ఆయుధాల చేత ఆకాశమండలం అంతా కూడా ఛిద్రరహితమై ఉన్నది. అలాగ శిలావృష్టి రూపమైనటువంటి అస్త్రము చేత దళితమును, అగ్నివృష్టి రూపమైనటువంటి అస్త్రము చే ప్రకాశవంతము అవుతూ ఉన్నది. అంటే కాసేపు చీకటి కాసేపు వెలుగు. ఇలాగా పతాకాల చేత చంద్రుని అంటుకుంటున్నవా అన్నట్లుగానే చక్రముల యొక్క శీత్కార శబ్దము కలిగి ఉన్నప్పటికీ అవన్నీ కూడా రథాలు ఉదయాస్తాచలములు కూడా లంఘిస్తూ ఉన్నవి. రాళ్ల చేత కొట్టుకోవడం చేత నిరంతరం కూడా మహాయోధులైనటువంటి అసురులు అనేకులు చాలామంది మృతి చెందారు. ఆ శుక్రాచార్యుని యొక్క సంజీవిని మహావిద్య చేత మళ్ళీ కూడా ఆ రాక్షస యోధులంతా కూడా బ్రతుకుచూ ఉన్నారు అని ఒకచోట దేవతలు పరుగులు పెడుతున్నారు, మరి ఒకచోట వారి యొక్క జయభేరి మ్రోగుతూ ఉంది. మహాకేతు మాలికల కోసం శుభగ్రహ దర్శనం కోసం జనులు అక్కడక్కడ కంఠాలెత్తి ముఖాలెత్తి చూస్తూ ఉన్నారు. ఒకచోట ఉత్పాతాలు, ఒకచోట మంగళ సమూహాలు చూడడానికి జనులు కంఠాలనెత్తుతూ ఉన్నారు. ఆకాశ పర్వత సముద్ర భూమి అంతరిక్షాలలో కూడా జగత్తంతా కూడా రక్తంతో నిండిపోయి ఉన్నది. ఇలాగా నివారించడానికి అసఖ్యమైన ఆ యుద్ధము చేత జగత్తు వికసించినటువంటి కింసుకవనము, అంటే ఎర్రని చెట్టు ఏ విధంగా ఉంటుందో అలా పర్వతం అంతా కూడా రక్తవర్ణం కలిగి ఉన్నది. ఇంకా మృతి చెందినటువంటి అసంఖ్యాకమైన జీవులతో కూడి మహాసముద్రంలాగా కూడా కనబడుతూ ఉన్నది. వృక్షముల యొక్క అన్నింటి అగ్రభాగాల యందు కూడా శవాలే వ్రేలాడుతూ ఉన్నవి.
సూర్యకిరణాలు బాణములందు ప్రతిబింబించడం చేత శోభాయమానంగా ఉన్నది. ఇంకా వాని యొక్క వేగము చేత ఉత్పన్నమైన వాయువు చేత చంచలమైన పక్షాలను, రెక్కలను, పుష్పాలతోనూ, లోహభాగమనే పల్లవాలతోనూ కూడి ఉండి ఈ తాటి చెట్టులాగానే దీర్ఘముగా పొడవుగా ఉన్నటి బాణసమూహాలు అనే వనాల చేత ఆకాశము పూర్తిగా నింపివేయబడినది. పర్వతాలలాగా విశాలమై ఉన్న అసంఖ్యాకములైనటువంటి కబంధము అంటే మొండ్యాల యొక్క ఊగుచు ఉన్న భుజాలు మేఘాలు విమాన దేవత నక్షత్రాలను పడద్రోస్తూ ఉన్నవి. బాణ, శక్తి, గదలు మొదలైనటువంటి అగ్రభాగమునందు నిరంతరము కూడా ప్రాణులు గుచ్చబడుచూ ఉన్నారు. సప్తలోకాల నుండి పడినటువంటి గోడల చేత ఆకాశం వ్యాప్తమై ఉన్నది. ఇంకా ప్రళయకాల మేఘంలాగానే దుందుబి అహర్నిశము మ్రోగుచూ ఉన్నది. రకరకాల శబ్దాల చేత ఏనుగులు ఘింకారం చేస్తూ ఉన్నవి. వినాయకుని యొక్క హస్తము చేత గొప్ప దానవులు పర్వతాలు ఎడవబడుచూ ఉన్నవి. ఈ విధంగా ఆ యొక్క అసుర భయంబున రాక్షస భయము చేత పరిగెత్తుతూ దైవవశమున ఒక దిక్కునందు కలుసుకొనిన సిద్ధులు సాధ్యులు మొదలైనటువంటి దేవతాగణాలు చేష్టారహితులై నిలబడిపోయారు. గంధర్వులు, కిన్నరులు, దేవతలు, చారుణులు అయితే ఇంకా పరిగెడుతూనే ఉన్నారు. ఇలా యుద్ధము మిగుల భయంకరంగా ఉంది. ఈ విధంగా రామ వజ్రపాతము చేత అంటే రాళ్ళు విసరడం చేత ప్రాణుల యొక్క అవయవాలు అనే పర్వతాలను ఖండించి వేసేటువంటి దేవతల యొక్క ప్రళయము సూచించినట్లుగా కల్పవృక్షములందు నివసించేటువంటి కోకిల మొదలైనటువంటి శబ్దాలను నశింపజేయడానిక అన్నట్లుగా ప్రచండ వాయువు ఇప్పుడు అక్కడ దశ దిక్కులా కూడా వీస్తుంది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు దాముడు, వ్యాలుడు, కటుడు వారు నిర్వహించినటువంటి సంగ్రామ వర్ణనాన్ని గురించి తెలియజేస్తూ ఇంకా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తస్మింస్తదా వర్తమానే ఘోరే సమర సంభ్రమే దేవాసుర శరీరేషు గర్తేష్వ బృహదరేష్వివ మహాత్స్వత్సృ ప్రవాహేషు గంగా పూర్వేష్విపాంబరా దామ్నివేష్టి తదేవే తద్దేవ ఊఘా కృతక్ష్వేడా ఘనారవే పతితాంఘవ్య ధాత్తాని పస్రవధృతి రాణీ చ పయాంసి వావసేతూని దేవసైన్య నిదుద్రువు. ఓ రామ, ఈ విధంగా ఘోరమైన సంగ్రామం జరుగుతూ ఉన్నది. అలా జరుగుతూ ఉండగా ఆకాశం నుండి గంగా నది ప్రవహించినట్లుగానే మేఘాల వలె విశాలమైనటువంటి దేవతల యొక్క అసురుల యొక్క శరీరము నుండి వారికి తగిలిన గాయాల నుండి రక్తధారలు ప్రవహిస్తూ ఉన్నవి. ఇలా ప్రవహిస్తూ ఉండగా దాముడు అనేవాడు దైత్యుడు దేవతలను పరివేష్టించి చుట్టుముట్టేశాడు. సింహనాదం చేస్తూ ఉన్నాడు. వ్యాలుడు తన యొక్క చేతులతో దేవతల స్థానములన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ ఉన్నాడు. భయంకరమైన యుద్ధమున కటుడు అనేవాడు దేవతలను వినాశం చేయడానికి చూస్తూ ఉండగా బలము క్షీణించిపోయింది. ఐరావతము పారిపోతోంది. మధ్యాహ్న సూర్యునిలాగా దానవుల యొక్క సైన్యం వృద్ధి చెందుతూ ఉన్నది. అప్పుడు అవయవాలన్నీ కూడా చిన్నములు దెబ్బలు తగిలి మిగులా బాధ చెందుతూ ఉండగా రక్తము చేత నిండిపోయిన దేహం కలిగిన వారై బంధాలు కొన్ని తెగి గాయాలై జలమంతా కూడా మరి అంటే గాయాలై రక్తం పోవడం ఎలా ఉన్నదంటే బంధం తెగినటువంటి నదికి ఏ విధంగా జలమంతా నదిని వెళ్ళిపోతుందో అలాగే దేవతల యొక్క సైన్యం అంతా కూడా పరిగెత్తి పారిపోయింది. ఈ విధంగా ఘోర సంగ్రామం జరుగుతూ ఉన్నది కదా. ఆకాశం నుండి గంగ స్రవిస్తుందా అన్నట్లుగా ప్రవహిస్తుందా అన్నట్లుగానే మేఘాలలాగానే విశాలమైన దేవతలు అసురుల శరీరాల నుండి వారికి తగిలినటువంటి దెబ్బల గాయాల వ్రణాల నుండి రక్తధారలు ప్రవహిస్తూ అవయవాలన్నీ కూడా చిన్నాభిన్నముగా తెగిపడిపోవడం చేత మిగులా బాధపడ్డారు. అలా బాధపడుతూ రక్తము చేత పూర్తిగా నింపబడినటువంటి దేహం కలిగిన వారై బంధము తెగిన జలం బంతయు ఏ విధంగా అంటే ఏదైనా ఒక నీటి చలముకి కనుక గట్టు దిగితే నీరంతా బయటికి వెళ్ళిపోయినట్లుగానే ఇక వీరు కూడా ఏం చేశారు అంటే ఇక దేవతల యొక్క సైన్యం అంతా కూడా పారిపోయింది అని తెలియజేస్తూ
వాళ్ళు ఎప్పుడైతే పారిపోయారో సింహనాదం చేశారు దామ వ్యాల కటులు. చిరకాలం దాగుకొని ఉన్నటువంటి ఆ దేవతలను ఏ విధంగా అంటే ఇంధనము గనక అగ్ని వెంబడించినట్లుగానే ఏదైనా దహించబడేటువంటి స్వభావం కలిగినటువంటి చమురు క్రిందబడినప్పుడు అగ్ని ఆ చమురుని వెంటబడి తరిమినట్లుగానే ఆ చమురుని కింద పడిపోయిన చమురుని ఆ అగ్ని వ్యాపించినట్లుగానే ఆక్రమించినట్లుగానే దేవతలను వెంటబడి తరిమారు. కానీ ఎంత ప్రయత్నించినను కూడా లతాజాలంబుల చేత దట్టమైన అరణ్యమునందు అంటే పూర్తి లతలు, తీగలు, పూల చెట్లు, వృక్షాలు ఉండేటువంటి ఆ అరణ్యంలో ఎంత ప్రయత్నించి వెతికినా కూడా వాళ్ళు కనబడలా. ఎలా అంటే దట్టమైన అరణ్యాల యందు పారిపోయినటువంటి అదృశ్యమైన హరిణములు అంటే ఈ లేళ్ళు దుప్పులు అనేటువంటివి పొదల్లో దూరి మరి ఎంతో శీఘ్రంగా పరిగెత్తి సింహాన్ని చూసి పారిపోయినప్పుడు వాటి వెంటబడి వాటిని పట్టుకోలేక లేళ్ళుని పట్టుకోలేక వెనుదిరిగినటువంటి సింహాల్లాగానే ఆ రాక్షసులు కూడా దేవతలను కనుక్కోజాలలేకపోయారు. వారి పారిపోతే వారి వెంటబడ్డారు, కానీ వారు ఎటు వెళ్ళిపోయారు వీరికి కనబడలా. అయితే దేవతలు ఎచ్చటా కూడా కనబడలేదు. అలా కనిపించనందున ప్రసన్న చిత్తులే అయ్యారు రాక్షసులు. ఆ దామ వ్యాల కటులు అప్పుడు పాతాళ కుహరమున ఉన్నటువంటి తమ యొక్క ప్రభువు ఎవరు శంబరుడు ఆయన వద్దకు వెళ్ళారు. అదదేవ విషణ్ణాస్తే క్షణమాశ్వాస్య వయ్యయు జయోపాయాయ విజిత బ్రహ్మాణ మిమిత ఉజసం. ఆ తర్వాత మిక్కిలి కిన్నులైనటువంటి దేవతలు క్షణకాలం ధైర్యం తెచ్చుకున్నారు. శంబరుణ్ణి జయించాలి అంటే తగిన ఉపాయాన్ని అడగడం కోసం ఏం చేశారు వాళ్ళు మహా తేజస్వి అయినటువంటి బ్రహ్మ చెంతకు వెళ్ళారు. ఎంతో బాధతో పారిపోయినటువంటి దేవతలు ఏం చేశారు మళ్ళీ అందరూ కలిసి క్షణకాలం ఆలోచన చేసి ధైర్యం తెచ్చుకున్నారు. శంబరుణ్ణి జయించాలి అంటే తగిన ఉపాయం అడగడానికి మహా తేజస్వి అయినటువంటి బ్రహ్మదేవుని వద్దకు ఆయన చెంతకు వెళ్ళారు. సంధ్యా సమయంలో రక్తవర్ణంగా ఉన్న సముద్ర జల మధ్య భాగంలో చంద్రునిలాగానే రక్తముఖులై శోభిస్తూ ఉన్న ఆ దేవతల మధ్య బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దేవతలంతా కూడా బ్రహ్మదేవునికి ప్రణమిల్లారు. దామ వ్యాల కటుల యొక్క ఉత్పత్తి క్రమాన్ని శంబరుడు చేస్తున్నటువంటి అనర్థాన్ని బాగుగా వర్ణించి బ్రహ్మదేవునికి తెలియజేశారు. తదాకర్ణ్యాఖిలం బ్రహ్మ విచార్య సవిచారవి ఉవాచేదం సురానీకా మాశ్వాసనకరం వచ. ఆ వృత్తాంతమంతా విన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు విచారశీలుడైనటువంటి బ్రహ్మదేవుడికి ఒకంత యోచన చేసి దేవతా సైన్యానికి ధైర్యం చెప్పాడు. ధైర్యం చెప్పి ఇలా అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన చెంతన మిగుల కిన్నులై ఉన్నటువంటి దేవతలను క్షణకాలం చూశాడు. చూసి వారు చెప్పినటువంటి వృత్తాంతమంతా విన్నాడు. విని విచారశీలుడై అంటే ఆ విషయాన్ని గురించి విచారించాడు. బ్రహ్మదేవుడు ఒకంతసేపు ఆలోచన చేశాడు. దేవతా సైన్యానికి ఈ ప్రకారంగా ధైర్యాన్ని ఉద్బోధించాడు. ఆ ధైర్యాన్ని ఉద్బోధించినటువంటి వాక్యాలను తెలియజేస్తాను మరి నీకు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రునితో తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.